ఒక తెలుగు ఇండస్ట్రీ కమెడియనే ఆల్ లాంగ్వేజ్లో చేసే కెపాసిటీ ఒక తెలుగు ఇండస్ట్రీ వాడికే ఉంది. అది బ్రహ్మానందం గారికి నాకు దక్కింది. నేపాలీ భాషలో కూడా యాక్ట్ చేసాం. 3.5 కోట్ల మంది ఉన్నారు అక్కడ. వాళ్ళకి 2 కమెడియన్స్ తెలుసు. ఒకటి బ్రహ్మానందం, 2 నేను. మేము అక్కడ రావేమో అనుకొని హోల్ యూనిట్ నేపాల్ నుంచి బయలుదేరి రామోజీ ఫిల్మ్ సిటీలో షూటింగ్ చేసాం. వాళ్ళ లాంగ్వేజ్ వేరు, బట్ వాళ్ళు మాకు आप हिंदी में बोलो हम डబ్బింగ్ कर लेंगे అన్నారు. నిజంగా మేము చాలా అదృష్టవంతులు అనుకున్నాం. అండ్ అలాగే తెలుగు, తమిళ్, హిందీ, మలయాళం, కన్నడ, నేపాలీ, నెక్స్ట్ ఇంకా చాలా లాంగ్వేజ్లు ఉన్నాయి బ్యాలెన్స్, అవి కూడా యాక్ట్ చేస్తాం. నటుడికి ప్రాంతం లాంగ్వేజ్తో సంబంధం లేదు, వాళ్ళకి యాక్టర్ కావాలి, దట్స్ ఇట్. అది తెలుగు ఇండస్ట్రీలో ఉన్నారు. చాలా గొప్పగా చెప్పుకుంటా, తెలుగు ఇండస్ట్రీలోనే 22 మంది కమెడియన్స్ ఉన్నారు. మేమందరం ఒక అన్నదమ్ముల్లా ఉంటాం. అండ్ అంతేకాకుండా అదర్ లాంగ్వేజ్లో వాళ్ళు కలిసి యాక్ట్ చేస్తారా చేయరా అది మనం కామెంట్ చేయకూడదు. ఎందుకంటే ఒక సినిమాలో ఒక కమెడియన్ ఉంటే ఇంకో కమెడియన్ యాక్ట్ చేయడు. అదేంటో మరి రీజన్ ఏంటి నాకు అర్థం కాలేదు. బట్ ఈ సినిమాలో నా చేత మలయాళం మాట్లాడిచ్చారు, తెలుగు మాట్లాడిచ్చారు, తెలుగు డైలాగ్ చెప్పించారు అని చెప్పా. బట్ ఎందుకంటే అది కొద్దిగా టచ్ ఉంది కాబట్టి ఈజీ అయిపోయింది నాకు. సో అలాగే తనతో కాంబినేషన్ చేయడం, మా 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 ఇద్దరిని గుర్రం మీద కూర్చోబెట్టారు. ఆయన కూర్చుందేమో మగది, నేను కూర్చుందేమో ఆడిది. ఇక చూడాలి, మామూలుగా లేదు అసలు. అంటే అది ఎప్పుడు వస్తుందో తెలియదు, గట్టిగా పట్టుకున్నాయి బాబు అని చెప్పి అసలు అడుగులు అనమాట. బట్ మాకు ఆ ఒక్కరోజు కొద్దిగా చాలా టెన్షన్గా ఉంది. అండ్ ఏదైనా బట్ ప్రేక్షక దేవుళ్ళు వాళ్ళు ఆశీర్వాదం ఉన్నంతకాలం ఏదే ఇండస్ట్రీలో ఉంటాం. అంటే పాన్ ఇండియా మొత్తం అంతా కలిసారు. బాలాజీ టెలిఫిల్మ్స్, బాలీవుడ్ ప్రొడక్షన్ హౌస్, మోహన్ లాల్ గారు, సమర్జిత్, అన్ని లాంగ్వేజ్ మిక్సింగ్ లాగా ఉంది ఈ సినిమా మేకింగ్ కూడా. అవును, ఆర్టిస్టులు కూడా అలాగే వాళ్ళు తీసుకొచ్చారు. అండ్ డైరెక్టర్ గారు చెప్తున్నారు కదండి, చాలా చాలా మంచి మనిషి, చాలా కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి. ఆయన ఒకటే అన్నారు, అలీ గారు మనం ఈవెంట్లో కలుద్దామండి అని. చాలా పాప ఆశ ఉండేది లోపల. ఆయనకి మ్యాటర్ ఏంటంటే ఆల్ లాంగ్వేజ్లు సినిమాలు బాంబేలో జరుగుతుంది. సో అందుకోసం నేను ఇక్కడ స్టక్ అయిపోయాను సార్, ఏమనుకోవద్దు, కొంచెం మంది ఈవెంట్ నడుస్తుంది, నా తరఫున మీరు మన వాళ్ళకి చెప్పండి అన్నారు. సో నేనైతే ఆయన గురించి మీ అందరికి చెప్పేసా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ సార్. మీ మలయాళం మాట్లాడారా, ఒరిజినల్ మలయాళం మాట్లాడారా? ఒరిజినల్ మలయాళం. మీదో మలయాళం ఉంది కదా? ఒరిజినల్ మలయాళం. పిన్నే ఒక కార్యం పరంతంటే పక్షే. పిన్నే ఒక కార్యం అంటే ఏంటి తెలుసా? ఆ కార్యం కాదు, ఈ కార్యం వేరు.